హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిటర్న్ జర్నీ మేము అంటే లింగంపల్లి నుండి సామర్లకోట రిటర్న్ జర్నీ కోసం ట్రైన్ ఎక్కడానికి మేము లింగంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము. మేము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళాలి. సో వెళ్తున్నాము, అక్కడికి వస్తుంది ట్రైను, మేము ఎక్కే ట్రైను. సో మేము ఈ టైంకి మాకు ట్రైన్ వచ్చేసి 8కి, కానీ మేము 6కి 5:30కి వచ్చేసాము. ఎర్లీగా వచ్చేసాము. మేము వచ్చేసిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు అనుకున్నాం మేము చాలా బాగా వచ్చేసాం త్వరగానే అని. కానీ నేను ఈ జర్నీలో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ని చూశాను. నేను ఎప్పుడు చూడలేని కొత్త ఎక్స్పీరియన్స్ని, కొత్త కొత్త మనుషుల్ని కలిశాను. ఎందుకంటే నేను ఎవరితోన్నా మనం కలిసామంటే, కొత్త వాళ్ళతో ఎవరితోన్నా కలిసామంటే వాళ్ళతో మనకి ఏదో అనుబంధం ఉంటేనే కలుస్తామంట. కొన్ని కోట్ల మంది ఉన్న ఈ జనాభాలో మనం కొంతమందినే కలుస్తున్నామంటే వాళ్ళతో మనకి ఏదో అనుబంధం ఉంటేనే కలుస్తామంట. సో అలాంటి వాళ్ళందరినీ కలిసి చాలా సరదాగా జర్నీ చేశాను. జర్నీ అయితే ఎప్పుడూ ఎవరిదైనా సరే జర్నీ అయితే చాలా బాగుంటుంది. అలా కలిసాము, ఎవరినైనా కొత్తగా కలిసాము అంటే వాళ్ళకి మనకి ఏదో జన్మలో ఏదో అనుబంధం ఉంటేనే కలుస్తామంట. మన అనుకునే వాళ్ళకంటే బయట వాళ్ళు మనల్ని చాలా ఆప్యాయంగా చూస్తారు. నాకు ఆ ఆప్యాయత, ఆ ప్రేమ చాలా ఇష్టం. సో లింగంపల్లి బోర్డు తీస్తున్నాను. మా హస్బెండ్ చాలా దూరంలో నిలబడ్డారు, రమ్మంటే రాలేదు. కానీ నేను బోర్డు దగ్గరికి మాత్రం నడుచుకుంటూ వెళ్ళి వీడియో తీసాను. కానీ వర్షం అలా వస్తూనే ఉంది. మబ్బు చూసారా, ఇంకా రావడానికి, వర్షం రావడానికి స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. కానీ క్లైమేట్ అయితే నాకు బాగా నచ్చింది. సో అందుకే వీడియో తీయడానికి నేను వెళ్ళాను. అయినదిగా చూసారా, అంత దూరంలో ఉన్నారు. మేము ఎక్కే టైం చాలా లేటు, కానీ మేమైతే చాలా త్వరగా వచ్చాం. అది లేట్ ఏం కాదు, మేమే త్వరగా వచ్చాము, అది టైంకే వచ్చింది. తర్వాత చాలాసేపటి తర్వాత ట్రైన్ వచ్చింది. వీడియో ఉంటుంది ఫుల్గా, ప్రతి వీడియో ఫుల్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు వీడియో చూసింది నాకు యూజ్ అవ్వాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, వీడియో ఫుల్గా చూడాలి. అండ్ ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రతి వీడియో కూడా కొన్ని మధ్యలో స్వీట్ వార్నింగ్స్ ఇచ్చిన ఏం పట్టించుకోకండి. తర్వాత ఇది సరదాగా ఫన్నీగా వీడియో తీసింది, ఇది ట్రైన్ ఆపుతూ. ట్రైన్ ఇది వచ్చింది కానీ ఇది మాది కాదు, మేము ఇది ఎక్కలేదు. ఇది కూడా సామర్లకోట వెళ్తుంది కానీ మాది కాదు, ఇది నెక్స్ట్ ట్రైన్ మాది. సో ఈ ట్రైన్కి చాలామంది వెళ్ళిపోయారు. ఇది తెలిసే ఉంటుంది, విశాఖ ఎక్స్ప్రెస్ ఇది సామర్లకోటకి. తర్వాత మేము ఎక్కిన ట్రైన్ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూసారా, కొత్త ఎక్స్పీరియన్స్ అన్నాను కదా, నేను ఇప్పటికొచ్చి చూడని జర్నీ అన్నమాట. నేను ఇప్పటికొచ్చి జనరల్లో ఎక్కలేదు అంటే గొప్ప అని కాదు, లేకపోయినా అంత లేడీస్కి ఎందుకు అని మా హస్బెండ్ ముందుగానే ట్రైన్ ఒక సీట్ బుక్ చేయిస్తారు ఎవరో ఒకరి చేత. కానీ ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను, కానీ చాలా బాగుంది. అండ్ ఏంటంటే మేము కొద్దిసేపు కూర్చున్నాం కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. తర్వాత మేము వేరే కంపార్ట్మెంట్కి మారిపోయాం, వేరే బోగీలోకి మారిపోయాం. ఎందుకంటే మేము వేరే బోగీలో బుక్ చేయించుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా. సో కొద్దిసేపు అయితే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే కొత్తగా ఎప్పుడు చూడండి కదా. సో తర్వాత మేము తెల్లవారేసరికి కొంచెం అంటే 5:30 ఆ టైంకి రాజమండ్రి వచ్చేసాం. రాజమండ్రిలో చూడండి గోదావరి ఎంత ఫుల్గా ఉందో వాటర్తో. చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా ఇంత ఫుల్గా గోదావరి చూడటం. చుట్టుపక్కల లంకలు అవి ఖాళీ చేయించేశారు కూడా. వాటర్ కూడా చూసారా, బ్రిడ్జికి చాలా దగ్గరికి వచ్చేసినట్టుంది, కానీ చాలా దగ్గరగా ఏం రాలేదు, కానీ అలా కనిపిస్తుంది వీడియోలో. గోదావరి అయితే చాలా బాగుంది కదా. గోదావరి నచ్చిన వాళ్ళు వీడియో లైక్ చేయండి. అండ్ గోదావరి జిల్లాలో పుట్టడమే మా అదృష్టమేమో. మాదైతే ఈస్ట్ గోదావరి, ఫస్ట్ వీడియోలో చెప్పే ఉంటాను మా ఊరు అన్నీని. ఇదంతా గోదావరి. ఈ టైంలో పులస వస్తుంది. మా సైడ్ ఏంటంటే ఏమంటారంటే పుస్తులు అమ్మైనా సరే పులస తినాలి అంటారు. సో ఈ టైంలో ఆ టేస్ట్ అయితే ఎవరు మిస్ అవ్వరు. మా గోదావరి జిల్లాలో పులస ఫేమస్, చాలా ఉన్నాయి ఫేమస్. కాకినాడ గొట్టం కాజా ఫేమస్, రాజమండ్రి మా గోదావరి ఫేమస్, రోజ్ మిల్క్ ఫేమస్, ఇలా చాలా ఉన్నాయి. ప్రతి ఊరికి ఏదో ఒక ఫేమస్ ఉంటుంది. ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా. అండ్ ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది, కొత్త మనుషులను కలిసాం. ట్రైన్లో అయితే మహామాబాద్ వరకు ఒక తాతగారిని అయితే కలిసాను. ఆయన అయితే నన్ను ఎంత ఓన్ చేసుకున్నారంటే, ఆయన గురించి వీడియోలో చెప్తున్నానంటే, ఎంతో గుర్తుపెట్టుకున్నానంటే ఆయన నన్ను ఎంతో ఓన్ చేసుకున్నారో ఒకసారి నాకే అనిపించింది, ఎంత మంచి స్వీట్ మనసులు ఉంటారా అనిపించింది. చాలా బాగా ఓన్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు నాతోటి. వెళ్ళేటప్పుడు కూడా నాకు వెళ్తున్నానమ్మా నాకు చెప్పిన తర్వాతే వెళ్ళారు, ఎత్తుకుంటే నన్ను చూసి వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళారు.
అలాంటి మనుషుల్ని నా లైఫ్లో నేను కలవడం నా అదృష్టమనే భావిస్తున్నాను. ఎవరితోనే ఎలాంటి అనుబంధమైన రాసిపెట్టి ఉంటేనే కలుస్తామంట జర్నీలో. ఏదైనా వాళ్ళతో మనకి ఏదో ఒక జన్మలో ఏదో ఒక అనుబంధం ఉంటేనే కలుస్తామంట. ఆ తాతగారికి నాకు ఏ అనుబంధం ఉందో తెలియదు, కానీ ఆయన దిగేటప్పుడు కూడా నేను అలా చూస్తూనే ఉన్నాను. అంత నచ్చారు నాకు ఆయనైతే. వాళ్ళు ఎక్కడికో వర్క్కి వెళ్ళి వస్తున్నారు. ఆయనైతే ఎప్పుడు చూసినా గుర్తుపడతానేమో, అంత అలా కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. వాళ్ళది తెలంగాణ లాంగ్వేజ్, నాది ఆంధ్ర లాంగ్వేజ్, కానీ ఇద్దరికి మాత్రం చాలా బాగా మాట్లాడుకునే వాళ్ళం. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.